ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మొదటి ఓడిఐ మ్యాచ్ లో మన టీమిండియా అయితే ఓటమి చెవి చూసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా టాప్ ఆర్డర్ వెంటనే అవుట్ అవ్వగా, మరోవైపు వర్షం కారణంగా ఏకంగా 4 సార్లు మ్యాచ్ కి అంతరాయం కలిగింది. వర్షం కారణంగా ఓడిఐ మ్యాచ్ కాస్త టీ20 మ్యాచ్ గా మారింది. ఒక ఇన్నింగ్స్ కి 26 ఓవర్లు మాత్రమే జరిగింది. 26 ఓవర్లలో టీమిండియా 136 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించి మొదటి మ్యాచ్ లో విజయం దక్కించుకుంది. దీంతో ఆస్ట్రేలియా 1-0తో ఆధిపత్యంతో ఉంది. ఈ మ్యాచ్ లో అయితే రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ మంచి పర్ఫార్మెన్స్ చేశారని అభిమానులు సంబరపడ్డారు. కానీ ఆ సంబరాలకి పులి స్టాప్ పడింది. ఎన్ని రోజులుగానో ఎదురు చూస్తున్న ఈ ఓడిఐ మ్యాచ్ లో రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ మంచి ఫామ్ ని కొనసాగిస్తారని అనుకున్న వాళ్ళందరికీ ఒక గాయం తగిలిందని చెప్పుకోవచ్చు. రోహిత్ శర్మ 8 పరుగులు మాత్రమే చేశాడు. విరాట్ కోహ్లీ డక్అవుట్ అయ్యాడు. వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ కోసం ఎంతో మంది ఎదురు చూపులు కాస్త కన్నీటి బాష్పాలుగా మారాయి. ఎనీవే, జరగనున్న 2 ఓడిఐ మ్యాచ్ లో రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ మంచి కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా 2వ ఓడిఐ మ్యాచ్ కి సంబంధించిన ప్రాబబుల్ ప్లేయింగ్ 11, ఈ రెండు టీముల మధ్య అనాలిసిస్ అండ్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్, శుభ్మన్ గిల్ వర్సెస్ మిచెల్ మార్ష్ కెప్టెన్షిప్ బ్యాటిల్, బ్యాటింగ్ అండ్ బౌలింగ్ అటాక్, ఈ మ్యాచ్ కి సంబంధించిన పిచ్ రిపోర్ట్, ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ ఆఫ్ ద మ్యాచ్ అండ్ ఈ మ్యాచ్ కి సంబంధించిన ప్రివ్యూ అండ్ ప్రెడిక్షన్స్ తో పాటు పూర్తి వివరాలు తెలుసుకుందాం. అండ్ మెయిన్లీ శుభ్మన్ గిల్ కెప్టెన్సీ డెబ్యూట్ వరస్ట్ రికార్డ్స్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి డెబ్యూట్ రికార్డ్స్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పుడే మన ఛానల్ ని విజిట్ చేస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోల కోసం పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి, కానీ ఫోన్ స్క్రీన్ మాత్రం పగిలిపోకుండా చూసుకోండి. ముందుగా ఈ రెండు టీముల మధ్య ప్లేయింగ్ 11 చూసుకున్నట్లయితే మొదటి ఓడిఐ మ్యాచ్ లో ఏ టీం అయితే ఆడిందో అదే టీం రెండవ టెస్ట్ కూడా బరిలోకి దిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆస్ట్రేలియా బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లైనప్పుడు చాలా సాలిడ్ గా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇండియాకు కూడా బ్యాటింగ్ అండ్ బౌలింగ్ చాలా మెరుగ్గా ఉన్నప్పటికీ మొదటి మ్యాచ్ లో టాప్ ఆర్డర్ కాంట్రిబ్యూట్ చేయలేనందువలన మిడిల్ ఆర్డర్ అండ్ లోయర్ ఆర్డర్ లో ప్రెజర్ ఎక్కువైపోయి ఓటమి చూసింది మన టీమిండియా. ఒక రకంగా చెప్పాలంటే మన టీమిండియా బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లైనప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో అందువలన ఇదే టీం తో బరిలోకి దిగొచ్చు అని నాకు అనిపిస్తోంది. ఈ రెండు టీముల మధ్య అనాలిసిస్ చూసినట్లయితే ఇండియా టాప్ ఆర్డర్ లో రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ అండ్ శుభ్మన్ గిల్ ఉన్నారు. ఈ ముగ్గురు కూడా మొదటి ఓడిఐ మ్యాచ్ లో కేవలం 18 పరుగులు మాత్రమే చేశారు. మొదటి మ్యాచ్ తో పోల్చుకుంటే ఈ ముగ్గురు కూడా మంచి ఫామ్ లో అయితే లేరని చెప్పుకోవచ్చు. ఎనీవే, ఈ మ్యాచ్ లో అయితే మంచి కంబ్యాక్ ఇస్తారని అనిపిస్తోంది. మిడిల్ ఆర్డర్ అండ్ లోయర్ ఆర్డర్ లో మన టీమిండియా చాలా మంచి బ్యాటింగ్ లైనప్ ని కలిగి ఉంది. ఇక బౌలింగ్ లో చూసుకుంటే టాప్ క్లాస్ బౌలర్లు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఆస్ట్రేలియా కూడా మన టీమిండియాని ఢీ కొట్టే రేంజ్ లో బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లైనప్ ని కలిగి ఉంది. ఈ మ్యాచ్ లో స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ చూసినట్లయితే ఈ రెండు టీములు ఒక స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 ని కలిగి ఉండడమే స్ట్రెంగ్త్ అని చెప్పుకోవచ్చు. ఈ రెండు టీములు చాలా స్ట్రాంగ్ గా ఉండడం వల్ల ఈ రెండు టీముల మధ్య ఒక గట్టి పోటీ అయితే చూడబోతున్నాం. శుభ్మన్ గిల్ వర్సెస్ మిచెల్ మార్ష్ కెప్టెన్సీ బ్యాటిల్ చూసినట్లయితే మిచెల్ మార్ష్ ఇప్పటికీ ఆల్రెడీ 13 మ్యాచ్ల్లో కెప్టెన్సీ చేసి 6 మ్యాచ్లు గెలిచి 7 మ్యాచ్లు ఓటమిని ఎదుర్కొన్నాడు. 6 మ్యాచ్ల గెలుపుల్లో ఒకటి ఇండియాకి అగైనెస్ట్ గానే గెలిచాడని చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే శుభ్మన్ గిల్ కన్నా కూడా మిచెల్ మార్ష్ కి ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉందని చెప్పుకోవచ్చు. ఇక బ్యాటింగ్ లో చూసుకుంటే మొదటి ఓడిఐ మ్యాచ్ లో శుభ్మన్ గిల్ కేవలం 10 పరుగులు మాత్రమే చేశాడు. మిచెల్ మార్ష్ మాత్రం ఏకంగా 46 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచి తన టీం ని గెలిపించుకున్నాడు. బ్యాటింగ్ లో అయితే ఇద్దరికి ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ మొదటి ఓడిఐ మ్యాచ్ తో పోల్చుకుంటే మిచెల్ మార్ష్ దే పైచేయి ఉందని చెప్పుకోవచ్చు. టీమిండియాకి బ్యాటింగ్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వంటి ఎక్స్పీరియన్స్ ఉన్న బ్యాటర్లను కలిగి ఉంది మన టీమిండియా. అండ్ బౌలింగ్ లో మొహమ్మద్ సిరాజ్ లాంటి స్ట్రాంగెస్ట్ బౌలర్ ని కలిగి ఉంది మన టీమిండియా. ఆస్ట్రేలియా బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లైనప్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ రెండిటిలో కూడా ఆస్ట్రేలియా టీం మెరుగ్గా ఉందని చెప్పుకోవచ్చు. ఈ రెండు టీముల మధ్య బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లైనప్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా 2వ ఓడిఐ మ్యాచ్ కి సంబంధించిన పిచ్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే ఈ 2వ మ్యాచ్ అడిలైడ్ వేదికగా జరగబోతోంది. అడిలైడ్ పిచ్ ఆస్ట్రేలియాలో ఒక ప్రధాన బ్యాటింగ్ వేదికల్లో ఒకటిగా విస్తృతంగా పరిగణించబడింది. ఈ పిచ్ బౌన్స్ అండ్ ఫ్లాట్ సర్ఫేస్ కు ప్రసిద్ధి చెందింది. ఇది ప్రారంభంలో స్ట్రోక్ ప్లే కోసం అనువైన పరిస్థితులను అందిస్తుంది. అదే సమయంలో క్రమంగా స్పిన్నర్లకు సహాయపడుతుంది. ఫైనల్లీ ఇది ఒక బౌలింగ్ పిచ్ అని చెప్పుకోవచ్చు. అటు పేసర్లకి ఇటు స్పిన్నర్లకి ఇద్దరికి మద్దతు కలిగించే ఈ పిచ్ దాదాపు 12 నిమిషాల తర్వాత ప్లేలోకి వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ లో అయితే టాస్ గెలిచిన టీం ఖచ్చితంగా బౌలింగ్ ఎంచుకొని బరిలోకి దిగుతుంది. ఎందుకంటే ఇది ఒక బౌలింగ్ ఫ్రెండ్లీ పిచ్ కాబట్టి మొదటగా బౌలింగ్ చేసే టీం కి మద్దతు కల్పిస్తుంది. ఈ మ్యాచ్ లో మనం చూడబోయే టాప్ 3 మోస్ట్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ చూసినట్లయితే ట్రావిస్ హెడ్ వర్సెస్ మొహమ్మద్ సిరాజ్. వీళ్ళిద్దరికి గత సంవత్సరాలుగా ఒక మంచి కాంటెస్ట్ నడుస్తుంది. రోహిత్ శర్మ వర్సెస్ జాస్ హెజిల్వుడ్. రోహిత్ శర్మ ఛాన్స్ వస్తే బాల్ ని బౌండరీకి పంపాలని ఎదురు చూస్తాడు, కానీ హెజిల్వుడ్ మాత్రం తన పేస్ తో భయపెట్టగలడు. వీళ్ళిద్దరి ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ మొదటి ఓడిఐ మ్యాచ్ లో కూడా కొనసాగింది. జాస్ హెజిల్ వేసిన బౌన్సర్ కి రోహిత్ శర్మ పివిలియన్ కి వెళ్ళాడు. మళ్ళీ అదే విధంగా ఈ మ్యాచ్ లో కూడా వీళ్ళిద్దరి కాంటెస్ట్ నడుస్తుంది. అండ్ ఫైనల్లీ మిచెల్ స్టార్క్ వర్సెస్
విరాట్ కోహ్లీ. మిచెల్ స్టార్క్ తన పేస్ అటాక్ తో భయపెట్టగలడు, కానీ విరాట్ కోహ్లీ మాత్రం ఓడిఐలో పరుగులో వరద కురిపించగల సత్తా ఉన్న వ్యక్తి. వీళ్ళిద్దరి మధ్య ఎన్నో సంవత్సరాలుగా ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ ఉందని చెప్పుకోవచ్చు. మొదటి ఓడిఐ మ్యాచ్ లో కూడా మిచెల్ స్టార్క్ బౌలింగ్ లోనే విరాట్ కోహ్లీ డక్అవుట్ అయి పెవిలియన్ కి వెళ్ళాడు. అదే విధంగా మళ్ళీ ఈ మ్యాచ్ లో కూడా వీళ్ళిద్దరి కాంటెక్స్ట్ నడుస్తుంది అనిపిస్తోంది. ఈ 3 ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ లో మీకే బ్యాటిల్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ మనం మెయిన్లీ మాట్లాడుకోవాల్సిన విషయం, శుభ్మన్ గిల్ కెప్టెన్సీ డెబ్యూట్ వరస్ట్ రికార్డ్స్ చూసినట్లయితే శుభ్మన్ గిల్ T20లో జింబాబ్వేకి అగైనెస్ట్ గా డెబ్యూ చేశాడు కెప్టెన్సీలో. తను డెబ్యూ చేసిన మొదటి T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ లో ఓటమి చెవి చూశాడు. టెస్టుల్లో ఇంగ్లాండ్ కి అగైనెస్ట్ గా టెస్ట్ కెప్టెన్సీ డెబ్యూ చేశాడు. మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఓటమి చెవి చూశాడు. ఆస్ట్రేలియాకి అగైనెస్ట్ గా ఓడిఐ సిరీస్ లో ఓడిఐ కెప్టెన్ గా డెబ్యూ చేసిన శుభ్మన్ గిల్ మళ్ళీ మొదటి ఓడిఐ మ్యాచ్ లో ఓటమి చెవి చూశాడు. శుభ్మన్ గిల్ అయితే డెబ్యూ కెప్టెన్సీలో 3 ఫార్మాట్లలో మొదటి మ్యాచ్ ఓడిపోయాడు. మన టీమిండియా క్రికెట్ హిస్టరీలోనే విరాట్ కోహ్లీ 3 ఫార్మాట్ లో తన డెబ్యూ కెప్టెన్సీలో ఓటమిని ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో మళ్ళీ అదే విధంగా జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే మన ఇండియన్ క్రికెట్ హిస్టరీలోనే విరాట్ కోహ్లీ తర్వాత వరుసగా 3 ఫార్మాట్లలో డెబ్యూ కెప్టెన్సీలో ఓటమిని ఎదుర్కొన్న శుభ్మన్ గిల్ అని చెప్పుకోవచ్చు. నితీష్ కుమార్ రెడ్డి డెబ్యూ మ్యాచెస్ చూసినట్లయితే డెబ్యూ చేసిన 3 ఫార్మాట్లలో ప్రతి మ్యాచ్ లో కూడా నాట్అవుట్ గా నిలిచి ఒక రికార్డ్ సృష్టించాడు నితీష్ కుమార్ రెడ్డి. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా 2వ ఓడిఐ మ్యాచ్ లో మీ ప్రెడిక్షన్స్ ఏంటో కామెంట్ చేసి వెంటనే ఫాలో కొట్టు ఇచ్చి పడేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.